విజయవాడలో మిరాయి చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ భవానీపురంలోని పున్నమి ఘాట్లో మిరాయి చిత్రం ఒక బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసే సినిమా యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మిరాయి చిత్రంను ప్రేక్షకులు ఆదరించారు. కొంతకాలంగా సినిమాలు హిట్ కాని పరిస్థితిలో మిరాయి చిత్రం హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసిందన్నారు. హనుమాన్ చిత్రంతో గొప్ప విజయం సాధించిన తేజ సజ్జా మిరాయి చిత్రంతో మరో హిట్ సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మంచు మనోజ్ సినిమాలో ప్రతినాయకుడిగా మంచి నటన కనబరిచారని, శ్రేయాశరణి సినిమాలో మంచి నటన కనబరిచారన్నారు. అనంతరం హీరో తేజ సజ్జా మాట్లాడుతూ మిరాయి సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలను తెలిపారు. మరో హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ మిరాయి చిత్రం విజయం తనకు కొత్త స్ఫూర్తినిచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తానని చెప్పారు. అనంతరం హీరోయిన్ రితికా నాయక్, నటి శ్రేయాశరణి మాట్లాడుతూ మిరాయి చిత్రంకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా ఈ సక్సెస్ వాజ్ వెరీ మచ్ నీడెడ్ అండి. మాకంటే వి బీన్ వెయిటింగ్, సో చాలా గ్యాప్ వచ్చింది. సో అండ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ మా అమ్మాయి కృతి ప్రసాద్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో అంటే నేను కొన్ని సినిమాలు చేసి కంటిన్యూ చేయొచ్చు, బట్ తను చాలా సినిమాలు చేస్తుంది. సో తనకి ఫస్ట్ మూవీనే సక్సెస్ అవ్వడం ఇట్స్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ ఎలా వర్క్ చేయాలా, ఏ ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకోవాలన్న దానిలో గృహ సినిమాలో మేము విఎఫ్ఎక్స్ బాగా చేయలేకపోయినామన్న విషయం మీద ఒక విఎఫ్ఎక్స్ క్యాపబిలిటీ బిల్డ్ చేయడం మొదలుపెట్టినామండి. సో ఈ సినిమాలో క్లియర్గా సో యూ కెన్ సీ ఆల్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. దీనికి స్పెషల్ థ్యాంక్స్ రాజాసాబ్ మూవీ అండి. బికాజ్ ఆ మూవీకి మేము విఎఫ్ఎక్స్ చేయకపోతే ఇంత క్యాపబిలిటీ బిల్డ్ చేయడం వీలయ్యేది కాదు. అండ్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ప్రభాస్ గారు ఫర్ గివింగ్ హిస్ వాయిస్ అండ్ గివింగ్ ద బూస్ట్ ఫర్ ద మూవీ. దెన్ ఐ హావ్ టు థ్యాంక్స్ సుజిత్ ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ. అంటే కార్తీక్ని తీసుకొచ్చి ఈ మిరాయి ఎలాగైనా మేము చేయాలని తీసుకొచ్చి ఇది చేయడానికి. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పచ్చు, బట్ మీరు ఐఎమ్ ష్యూర్ నా గురించి, నా మాటల గురించి వెయిట్ చేయట్లేదు, హీరో గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఐ విల్ జస్ట్ కంక్లూడ్. సో ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు మాట అంటున్నారు, వరుసగా సక్సెస్లు పడ్డాయి, కంగ్రాట్స్ తేజ, కంగ్రాట్స్ అని. నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ సినిమా, అన్ని సినిమాలు, ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి. ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టంనేనిది, ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది, ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది, ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది, ఈ సినిమా సక్సెస్ రితికాది. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి, మిడ్ నైట్ వారియర్స్, ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలిది, ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ది, ఎగ్జిబిటర్స్ది, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ది, పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి. ఇది నాది కాదండి. మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా, నేను నిజంగా ఫుల్ హార్ట్తో బిలీవ్ చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం, యూనివర్స్ సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తానండి. అంటే నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి, ఒక డబ్బులు అడిగి, ఐ మీన్ టు సే మీ అందరు టికెట్ కొనమని అడిగి, మీ టైం అడిగి, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి. నేను నా 100% ఎఫర్ట్ పెట్టానే సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాంటి 100% ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు. చాలా బాధ్యత. రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్, నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే, మా అమ్మ నిర్మలాదేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను ఎలా చూడాలనుకున్నానో, నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదురా నాన్న, నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి, నా బిడ్డ మహావీర్ నామాలాగా అదిరిపోయాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు, మా బిడ్డ సినిమా చూసారా, నా బిడ్డ సినిమా చూసారా, మా బిడ్డ ఇట్టు కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నా. అలాగే మా అక్క కూడా
చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది, నేను సినిమాలు చేయకపోవడం వల్ల ఎప్పుడు బాధపడుతూనింది. ఫైనల్గా ఆ రోజు నేను నాకు ఎంత అదృష్టం అంటే ఆ రోజు మొత్తం నా కుటుంబంతో పాటు అక్క, అమ్మ, నా కజిన్స్, నా ఫ్రెండ్స్, నా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూర్చొని ఆ రోజు ప్రసాద్ ఐమాక్స్లో థియేటర్ చూస్తుంటే అందరితో కూర్చొని ఆ అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను నేను. లవ్ యూ తమ్ముడు. Karthik Garu, thank you. This is like my best birthday gift ever. This is such a beautiful feeling. Chala thanks for giving me this beautiful role, for making such a beautiful movie. And it takes a very big heart to make and believe and be very honest to make a movie like this. So thank you, and thank you for making me part of your vision. Producer Garu, it's a really difficult movie to make. Thank you for believing in all of us. Teja, I've known you since you were a kid. And it's so beautiful to see you shine. To actually shine so bright and work so hard. And after all, you know, I've seen how people go crazy and they love you so much and still seem so humble. It's a very rare quality. And also the love you have for cinema, it's beautiful. And the amount of yourself you put it out there, keep doing that. You have a long way to go. It's just so good to see you shine and do so well. And people love you so much. Every time I say